హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిసెట్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025 ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే కొనసాగుతున్నాయి కదా. ఈ తరుణంలో మనం చూసుకున్నట్టయితే 22 మే అనగా 22 మే రోజున జరిగినటువంటి షిఫ్ట్ 1 ఏదైతే ఫస్ట్ షిఫ్ట్ అని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంటే నిన్న జరిగినటువంటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ ఏదైతే ఉన్నాయో సో అవిటికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అయితే మనం ఇప్పుడు తీసుకొచ్చామన్నమాట. సో ఆ యొక్క క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పేసి మనం ఇప్పుడైతే ఒకసారి అయితే చూద్దాం. సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ అయితే చేయండి, వాళ్ళకు కూడా ఎంతగానో యూజ్ అవుతుంది. సో మన ఛానల్ గ్రోత్కి కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పటికేంచి మనకి ఆఫ్టర్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 27th రోజు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వచ్చేసి 29th or 28th రోజు వస్తుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత నేను డెఫినెట్గా మీకు అయితే ఇన్ఫార్మ్ చేశాను. సో అప్పటికేంచి మనకి కౌన్సిలింగ్ రిగార్డింగ్ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో డెఫినెట్గా కౌన్సిలింగ్లో ఎలా సీట్ పొందాలి ఏంటి అని చెప్పేసి మనం అయితే మాట్లాడుకుందాం. దాని కొరకైనా ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కూడా సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్గా చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్ ఒకటి చెప్పేది ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే May 22 షిఫ్ట్ 1 వచ్చేసి వెరీ హార్డ్గా అయితే ఉందన్నమాట. షిఫ్ట్ 2 కూడా హార్డ్గానే ఉంది. బట్ ఇప్పుడు వచ్చేసి షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాం. మొత్తంగా మనకు చూసుకున్నట్టయితే మ్యాథ్స్ అనేది అసలు చేసే విధంగా లేదు, వెరీ టఫ్ అయితే ఉంది. ఆ తర్వాత ఫిజిక్స్ అనేది చాలా టఫ్ అయితే ఉంది. కెమిస్ట్రీ అనేది మోడరేట్ టు హార్డ్ అయితే ఉందన్నమాట. అంటే చేసే విధంగానే ఉంది కొంచెం, బట్ అది కూడా ఎక్కువ క్వశ్చన్స్ కాదు, ఒక 15 to 20 క్వశ్చన్స్ ఆర్ 25 క్వశ్చన్స్ వరకు చేసే విధంగా కెమిస్ట్రీ ఉంది. సో ఇవి ఆ మాత్రం కూడా చేసే విధంగా లేవన్నమాట ఈ యొక్క షిఫ్ట్లో. మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేవి ఈ కెమిస్ట్రీ లాగా 15 to 25 చేసే విధంగా కూడా నేను పేపర్ అయితే రాలేదన్నమాట. వెరీ టఫ్ అయితే రావడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పేపర్లో మీరు చూసుకున్నట్లయితే ఏదైతే 22 మే షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ ఉందో సో ఈ యొక్క పేపర్లో నేను ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, మొత్తం అన్ని క్వశ్చన్స్ అయితే ఇందులో పెట్టలేదు. సో 8 వచ్చేసి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ 8 క్వశ్చన్స్ వచ్చేసి మ్యాథ్స్ అనమాట. అంటే మ్యాథ్స్ ఏ నుంచి 4 క్వశ్చన్స్, మ్యాథ్స్ బి నుంచి 4 క్వశ్చన్స్, టోటల్గా 8 క్వశ్చన్స్ వచ్చేసి మ్యాథ్స్కి కేటాయించాము. ఇందులో మ్యాథ్స్కి సంబంధించినటువంటి 8 క్వశ్చన్స్ ప్లేస్ చేసాం. అలాగే ఫిజిక్స్ సంబంధించినటువంటి 5 క్వశ్చన్స్ అయితే ప్లేస్ చేసాం. అండ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి 4 క్వశ్చన్స్ అయితే ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సో చాలామంది స్టూడెంట్స్ అయితే అసలు ఎలా అంటే కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నారు, ఎక్కువగా మర్చిపోయారనమాట. అందుకొరకని నేనైతే కొన్ని మాత్రమే ప్లేస్ అయితే చేస్తున్నాం. సో ఒక్కసారి అయితే మీరు కూడా చెప్పండి ఇది కరెక్టా కాదా అని చెప్పేసి మీరు కూడా మీ నోటితో అయితే నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు చెప్తున్నారు కరెక్టే, వాళ్ళు చెప్పేటి నేను వీడియోస్ రూపంలో పెడుతున్నాను. బట్ ఇది అందరికీ సేమ్ ఇదే విధంగా వస్తుందా లేదంటే వీళ్ళు కొన్ని మర్చిపోయి చెప్తున్నారు అనేది నాకు క్లారిటీ కావాలన్నమాట. మీరు కింద కామెంట్ సెక్షన్ తెలపండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నేను చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తానమాట. సో మీరైతే చూసుకుంటూ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటారా లేదంటే ఏ విధంగా చూసారో చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఈ విధంగా మీరు కనుక ఒకటి థమ్స్ అప్ సింబల్ కింద ఇస్తారనుకోండి కామెంట్ సెక్షన్లో, నేను నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఫుల్ క్వశ్చన్ పేపర్ పెట్టడానికైతే ప్రయత్నిద్దాం ఫర్దర్ వచ్చే రోజులలో. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది మ్యాథ్స్కి సంబంధించింది అనమాట. అండ్ ఈ విధంగా ఉంది. అండ్ సెకండ్ క్వశ్చన్ అయితే ఈ విధంగా, సొల్యూషన్స్ అయితే నేను ప్లేస్ చేయట్లేదు, సొల్యూషన్స్ వద్దు. ఎందుకంటే కొన్ని ఇక్కడ తప్పున్నవి కూడా కరెక్ట్గా పెట్టేస్తాం కాబట్టి కొన్నిసార్లు ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. అందుకొరకు మళ్ళీ పెట్టి ఇబ్బంది ఎందుకు పడ్డామని చెప్పేసి నేనైతే సొల్యూషన్స్ అయితే పెట్టట్లేదు. ఇక్కడ క్వశ్చన్స్ అయితే మాత్రం ప్లే చేస్తున్నాను, ఆ యొక్క ఆప్షన్స్ ప్లే చేస్తున్నాను. సో మీకు కూడా ఇవే క్వశ్చన్స్ వచ్చాయా అంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇవే క్వశ్చన్స్ వచ్చాయా నిన్న సెషన్లో అనేది మీరైతే చూసుకోండి. ఓకేనా. అండ్ ఇది 6th క్వశ్చన్ అండ్ ఇది 7th క్వశ్చన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 8th క్వశ్చన్. ఇంతటితో వచ్చేసి మనకైతే మ్యాథ్స్ అయితే అయిపోయిందనమాట. ఇప్పటి నుంచి అయితే ఫిజిక్స్ స్టార్ట్ అవుతుంది 9th క్వశ్చన్ దగ్గర నుంచి. ఓకేనా. సో ఇది 9th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 10th క్వశ్చన్ అనమాట. అదేవిధంగా ఇది 11th క్వశ్చన్. అండ్ ఇది 12th క్వశ్చన్. అండ్ ఇది 13th క్వశ్చన్. అండ్ కింద చూసుకున్నట్లయితే ఇది 14th క్వశ్చన్, ఇది కెమిస్ట్రీది. అండ్ 15th క్వశ్చన్, ఇది కెమిస్ట్రీది, మీరు చూసుకోండి కెమిస్ట్రీ. సో ఇది 16th క్వశ్చన్ కెమిస్ట్రీదే. అండ్ ఇది 17th క్వశ్చన్, ఇది కూడా కెమిస్ట్రీదే. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు మీరు కనుక చూసుకున్నట్టయితే మీకు ఒక అనాలిసిస్లోకి అయితే మీకు రండి. ఏంటి ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఈ యొక్క పేపర్ కరెక్టే అని చెప్పేసి మీకు అనిపిస్తే
కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను డెఫినెట్గా దీనికి సంబంధించిన అంటే సొల్యూషన్స్ వీడియో కూడా చేయమంటే చేస్తాను. చిన్నదే కాబట్టి 2 minutes వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మే 22 షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ అయితే మనం చూసేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్ ఏదైతే జరిగిందో అంటే షిఫ్ట్ 2కి సంబంధించిన పేపర్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఏపీసెట్ 2025 మే 22 షిఫ్ట్ 2 క్వశ్చన్ పేపర్ అనమాట ఇది. సో ఇందులో కూడా కొన్ని క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమం తక్కువ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్గా ఒక 14, 15, 16 క్వశ్చన్స్ వరకు మాత్రమే ఇందులో ప్లే చేస్తామన్నమాట. కొన్ని మ్యాథ్స్ ఉంటాయి, కొన్ని ఫిజిక్స్ ఉంటాయి, కొన్ని కెమిస్ట్రీ ఉంటాయి. మొత్తం పేపర్ ఉండదన్నమాట. ఓకేనా? సో ఎందుకంటే ఎక్కువగా మనం ఇప్పుడు 160 క్వశ్చన్స్ ఉంటే 160 క్వశ్చన్స్ ప్రతి ఒక్కరు అంటే మర్చిపోకుండా ఉండాలంటే కుదరదు కదా. సో మర్చిపోతూ ఉంటున్నారు స్టూడెంట్స్. అందులోకి వెళ్ళి కొన్ని మాత్రమే చెప్తున్నారు, అవి మాత్రమే నేను ఇక్కడ ప్లేస్ అయితే చేస్తున్నాను. ఓకేనా? సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది ఇట్లాంటి వీడియోస్. ఎందుకంటే అప్కమింగ్లో మీకు కూడా కొన్ని క్వశ్చన్స్ గుర్తుండొచ్చు. దాన్ని బట్టి మనమైతే ఫుల్ క్వశ్చన్ పేపర్ అయితే ప్రిపేర్ చేసే విధంగా ఉంటుందన్నమాట. మనకి కీ వస్తుంది లేండి, కీ వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ దానంతరం అదే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి మ్యాథ్స్ A and B ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫిజిక్స్, తర్వాత వచ్చేసి కెమిస్ట్రీ అయితే ఉంటుంది అనమాట. నేను మెల్లిగా స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీరైతే క్వశ్చన్స్ అయితే చూసుకోండి. ఓకేనా? కింద కామెంట్ సెక్షన్ తెలపండి ఫ్రెండ్స్. థమ్స్అప్ సింబల్ అయితే ఇచ్చేసేయండి కరెక్టా తప్ప అని చెప్పేసి. దాన్ని బట్టి మనమైతే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ చేద్దామా లేదని చెప్పేసి కూడా మనమైతే డిసైడ్ అయితే చేసుకుందాం అనమాట. ఓకేనా? సో ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, మీరు చూసుకోండి. కొన్ని క్లమ్జీ అయితే ఉంటుంది అనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అయితే క్లమ్జీ అయితే ఉంది. సో మీరైతే క్వశ్చన్ చూసి మీరైతే గుర్తుపట్టేసుకోండి. ఎందుకంటే ఇక్కడ రాసే టైంలో అంటే ప్రిపేర్ చేసే టైంలో కొంచెం అయితే క్లమ్జీ అయితే అవుతుంది అనమాట. ఫాస్ట్గా చేసేది ఉన్న ఉద్దేశంతో, పీడిఎఫ్ చేయాలి అనే ఉద్దేశంతో కొంచెం ఆ యొక్క సబ్జెక్ట్ ఇటు వచ్చి ఈ యొక్క సబ్జెక్ట్ అటు వెళ్ళి క్వశ్చన్స్ అనేవి తారుమారైతే ఇలాగో 10 to 15 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి కొంచెం క్వశ్చన్స్ అయితే ఇట్లా క్లమ్స్ అయితే అవ్వడం జరుగుతుంది. బట్ ఆప్షన్స్ అండ్ క్వశ్చన్ అదే, బట్ సబ్జెక్ట్ యొక్క ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఈ విధంగా అయితే ఇందులో 13 క్వశ్చన్స్ మాత్రమే ప్లేస్ చేసామన్నమాట. కొన్ని క్వశ్చన్ మ్యాథ్స్కి, కొన్ని క్వశ్చన్ ఫిజిక్స్కి, కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి కెమిస్ట్రీకి అయితే ఉంటుందన్నమాట. చూసుకోండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే మనకి సంబంధించిన మే 22 షిఫ్ట్ 2 పేపర్ అయితే ఉంది. సో మీరు ఇప్పుడు చూసుకున్నారు కదా. సో మీకు కనుక సొల్యూషన్స్ వీడియో కావాలి అనుకుంటే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్ తెలపండి. అండ్ ఈ యొక్క క్వశ్చన్ పేపర్ మీకు వచ్చిందేనా కాదా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్గా క్వశ్చన్ పేపర్ వీడియోస్ చేయాలా లేదా అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.